వెల్కమ్ టు సెల్ఫ్ స్టడీ 247 రేషియో అండ్ ప్రపోర్షన్. ఈరోజు మన ఫస్ట్ క్లాస్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫస్ట్ క్లాస్లో రేషియో అండ్ ప్రపోర్షన్ డిస్కస్ చేద్దాం. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ ప్రతి ఎగ్జామ్లో 1 నుంచి 2 క్వశ్చన్స్ కానీ అంతకంటే ఎక్కువగా మనం చూస్తుంటాం ఎవ్రీ ఎగ్జామ్లో. లైక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఆర్ఆర్సీ, గ్రూప్ డి, ఏపీఎస్ఐ, టీఎస్ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్, సిపిఓ ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్లో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనము మినిమం టు మినిమం 1 or 2 క్వశ్చన్స్ చూస్తాం. సో ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ని ఎంత సింపుల్గా అర్థం చేసుకొని ఈజీగా ఎలా చేయాలో కొన్ని షార్ట్ కట్స్ అవ్వచ్చు, కొన్ని కాన్సెప్ట్స్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవ్వచ్చు, బేసిక్ లెవెల్ నుంచి నేను డిఫికల్ట్ లెవెల్ వరకు టీచ్ చేస్తాను. సో ఈరోజు మనం ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అంటే రేషియో ఆఫ్ 2 క్వాంటిటీస్ ఏ అండ్ బి ఇన్ ద సేమ్ యూనిట్స్, నిష్పత్తి. సో 2 క్వాంటిటీస్ సేమ్ యూనిట్స్లో ఉన్నదాన్ని రేషియో అంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ బై బి అంటే మనం ఫ్రాక్షన్ అంటాం, కానీ A:B అంటే రేషియో అంటాం, నిష్పత్తి. ప్రపోర్షన్ అంటే ద ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్. ఫర్ ఎగ్జాంపుల్ A:B, B:C, ఇవి 2 రేషియోస్ ఉన్నాయి. ఈ 2 రేషియోస్ని మనం ఈక్వల్ చేస్తే దాన్ని ప్రపోర్షన్ అంటాం, అనుపాతం అంటాం. A:B ఈక్వల్స్ టు B:C. సో దీన్ని ప్రపోర్షన్ అంటాం. ఎనీ 2 రేషియోస్, 2 ఆర్ ఎన్ని రేషియోస్ అయినా సరే వాటిని మనం ఈక్వల్ చేస్తే దాన్ని ప్రపోర్షన్ అంటాం. ద ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. ఈ రేషియో అండ్ ప్రపోర్షన్లో మెయిన్గా క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్ కానీ, మెయిన్ కాన్సెప్ట్స్ కానీ, రేషియో కొన్ని కాన్సెప్ట్స్, ప్రపోర్షన్కి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఈ ఫార్ములాస్ మనం నేర్చుకుంటే ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ చాలా డైరెక్ట్గా కూడా అడుగుతాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ రేషియోలో మనం చూద్దాం. రేషియోలో A:B అనేది రేషియో, మనకి ఇచ్చిన రేషియో. ఈ రేషియో డూప్లికేట్ రేషియో కనుక్కోమంటాడు. డూప్లికేట్ రేషియో A:Bకి ఏమవుతుంది? A²:B². సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? √A:√B. ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుంది? A³:B³. సబ్ ట్రిప్లికేట్ రేషియో √A:⁻⁵B. సో రేషియో నుంచి ఈ కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే రేషియోలో కొన్ని ఏమైనా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ చూడండి, 2:3 అనే రేషియో ఉంది. దీన్ని డూప్లికేట్ రేషియో అడిగాడు అనుకోండి, A²:B² చేయాలి. ఏముంది? 4:9. ఇదే ఆన్సర్. ఒకవేళ ట్రిప్లికేట్ రేషియో అడిగాడు 2:3, ఏమవుతుంది? 8:27. ఇలా. సో నెక్స్ట్ ప్రపోర్షన్లో ఏమున్నాయి? ఫోర్త్ ప్రపోర్షనల్ అంటాం. ఒక 3 వాల్యూస్ ఇస్తాడు, 4th ప్రపోర్షనల్ కనుక్కోమంటాడు. సో చూడండి, ప్రపోర్షనల్ అంటేనే ద ఈక్వాలిటీ ఆఫ్ 2 రేషియోస్. 2 రేషియోస్ని ఈక్వల్ చేయమని చెప్తాం ప్రపోర్షన్ అంటే. సో 2 రేషియోస్ తీసుకుందాం. A:B, B:C. A:B అంటే A/B ఈక్వల్ చేయాలి ప్రపోర్షన్. C:D, ఎందుకంటే 4 వేరియబుల్స్ ఉండాలి 4th ప్రపోర్షనల్లో. 4 వేరియబుల్స్ ఉన్నప్పుడు 4th ప్రపోర్షన్ మనం చేయగలం. C/D అవుతుంది. AD ఈక్వల్స్ టు BC, D ఈక్వల్స్ టు BC/A. ఇది 4th ప్రపోర్షనల్. D ఈక్వల్స్ టు BC/A. సో ఇవి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయనేది మనం నెక్స్ట్ ఈ క్లాస్లోనే మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాము. సో థర్డ్ ప్రపోర్షనల్ ఎలా వస్తుంది? 3 వేరియబుల్స్ ఉంటాయి థర్డ్ ప్రపోర్షనల్ కాబట్టి. A:B, B:C. A/B ఈక్వల్స్ టు B/C. దెన్ AC ఈక్వల్స్ టు B². C థర్డ్ ప్రపోర్షనల్ ఉన్నాం కాబట్టి C, B²/A. C ఈక్వల్స్ టు B²/A ఈజ్ థర్డ్ ప్రపోర్షనల్. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్, మీన్ ప్రపోర్షనల్ అంటే సేమ్, మనం 3 వేరియబుల్స్ ఉంటాయి కానీ B వాల్యూ కావాలి. మీన్ ప్రపోర్షనల్. A/B ఈక్వల్స్ టు B/C. దెన్ AC ఈక్వల్స్ టు B². B² ఈక్వల్స్ టు AC. B ఈక్వల్స్ టు √AC. B ఈక్వల్స్ టు √AC ఈజ్ మీన్ ప్రపోర్షనల్. D ఈక్వల్స్ టు BC/A, ఫోర్త్ ప్రపోర్షనల్. C ఈక్వల్స్ టు B²/A, థర్డ్ ప్రపోర్షనల్. B ఈక్వల్స్ టు
రూట్ ఓవర్ ఏసీ ఈస్ మీన్ ప్రొపోర్షనల్. ఈ 6 ఫార్ములాస్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఒక 4 రేషియోలో ఈ 4 ఫార్ములాస్, ఈ ఒక 3 7 ఫార్ములాస్. 7 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ లెవెల్ క్వశ్చన్స్కి చాలా యూజ్ అవుతాయి, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో మనం క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఇఫ్ A is to B equals to 2 is to 3, B is to C equals to 4 is to 5, then find A is to B is to C. A is to B ఇచ్చాడు, అలాగే B is to C ఇచ్చాడు 4 is to 5. దీని నుంచి A is to B is to C కావాలి అంటే సో ఈ చిన్న స్టెప్ ఒకటి ఫాలో అవుతే ఆన్సర్ డైరెక్ట్గా మనం చేయొచ్చు. సో ఏంటంటే ఈ వేరియబుల్ని ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తాం, తర్వాత దీంతో మల్టిప్లై చేస్తాం, తర్వాత దీంతో మల్టిప్లై చేస్తాం. ఈ జిగ్జాగ్ క్రాస్ లెవెల్ అనమాట. సో 2 into 4, 4 into 3, 3 into 5, 8, 12, 15. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్కి 8 is to 12 is to 15 ఆన్సర్ అవుతుంది. సో ఈజీ, జస్ట్ 2ని 4తో మల్టిప్లై చేసాం, 4ని 3తో మల్టిప్లై చేసాం, 3ని 5తో మల్టిప్లై చేసాం. ఏమైనా క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి నేను ఆన్సర్ 8 is to 12 is to 15. నెక్స్ట్ క్వశ్చన్. A equals to 2/3 of B, B equals to 5/7 of C, then find A is to B is to C. సో A by B equals to 2/3 రాయొచ్చు కదా. చూడండి, A equals to 2/3 of B అని ఉంది. ఈ Bని నేను ఇటు సైడ్ తీసుకొచ్చాను అంతే. సో A by B equals to 2/3 అవుతుంది. B equals to 5/7 of C. B by C is 5 is to 7. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇదే ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. 2 into 5, 5 into 3, 3 into 7, 2 into 5 10, 5 into 3 15, 3 into 7 21. ఆన్సర్ అయిపోయింది. 10 is to 15 is to 21. ఇదే ఆన్సర్ ఈ క్వశ్చన్కి. సో ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ P equals to 3/5 of Q. సేమ్ మోడల్, ఇందాక చేసిన సేమ్ మోడల్. Q equals to 1/3 of R. సో నాతో పాటు చేయండి మీరు కూడా. P by Q equals to 3/5, Q by R equals to 1/3. రేషియో ఏమవుతుంది, P is to Q 3 is to 5, Q is to R 1 is to 3. 3 into 1, 1 into 5, 5 into 3. 3 into 1, 3, 1 into 5 is 5, 5 into 3 is 15. ఇదే ఆన్సర్. 3 is to 5 is to 15 is the ratio of P is to Q is to R. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. A equals to 2B, B equals to 3C, then find A is to B is to C. సో A equals to 2B. సో ఇక్కడ కొంచెం చిన్న వేరియేషన్, ఏం లేదు, Bని ట్వైపు తీసుకొస్తాం. 2/1, A by B equals to 2/1, B by C equals to 3/1. A is to B రేషియో ఏమవుతుంది, 2 is to 1. B by C రేషియో ఏమవుతుంది, 3 is to 1. సో 2 into 3, 3 into 1, 1 into 1, 6, 3, 1 అయిపోయింది ఆన్సర్. సో ఇట్లా చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా ఎనీ సమ్ ఎంత పెద్ద వాల్యూ అన్నా సరే ఇదే ప్రాసెస్, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. సో చేసేయటమే. సో ప్రాక్టీస్ మీద ఇంకా స్పీడ్గా చేయొచ్చు. మీరు ఈ సెకండ్ స్టెప్ వేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా రేషియోని చూసి ఆన్సర్ చేసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. 3x equals to 5y. అప్పుడు ఏమవుతుంది, 3x equals to 5y అంటే x by y equals to 5/3, y by z equals to 2/1. సో 5 is to 3, 2 is to 1. 5 into 2, 2 into 3, 3 into 1, 10, 6, 3 అయిపోయింది. సో x is to y is to z, 10 is to 6 is to 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2/3 of A equals to 1/2 of B and 3/4 of B equals to 1/3 of C, find A is to B is to C. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్, కానీ కొంచెం కొత్తగా ఇచ్చాడు క్వశ్చన్. సేమ్ ప్రాసెస్, ఇది మన క్వశ్చన్. సో ఇక్కడ బీని ఇటువైపు తీసుకొద్దాం, ఈ 2/3ని అటువైపు తీసుకెళ్దాం. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3/4 అవుతుంది. A is to B 3/4, B is to C 4/9, 3 is to 4, 4 is to 9, 3 into 4, 4 into 4, 4 into 7, 4 into 9, 3 4s are 12, 16, 36.
క్యాన్సిల్ అవుతుందా? 4 క్యాన్సిల్ అవుతుంది. 4 3 జర్, 4 4 జర్, 4 9 జర్, 3:4:9. అయితే మనం ఇక్కడ చిన్న గమనించాలి ప్రాసెస్లో. ఇక్కడ ఈ క్వశ్చన్లో బి వాల్యూ సేమ్ ఉంది. బి వాల్యూ సేమ్ ఉన్నప్పుడు రేషియో డైరెక్ట్గా రాయొచ్చు కదా. సో 3:4:9. ఇంక ఇదంతా అవసరం లేదు. సో 3:4:9 ఈజ్ అవర్ ఆన్సర్. ఎప్పుడు బి వాల్యూ సేమ్ ఉన్నప్పుడు A:B:C డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. A:B అండ్ B:Cలో బి వాల్యూ ఈక్వల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా A:B:C రాసేయచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 2A = 3B = 4C, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A:B:C. సో చూడండి, 2A = 3B ఈక్వేట్ చేద్దాం ఫస్ట్. 3B = 4C. A/B = A/B = 3/2. B/C = 4/3. A:B రేషియో ఎంత? 3:2. B:C 4:3. 3 4 జర్, 4 2 జర్, 2 3 జర్, 12 8 6. సో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 6 జర్, 2 4 జర్, 2 3 జర్, 6:4:3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If x = 3y = 5z, then find the value of x is to y is to z. సో ఇది సేమ్ ఇందాక మోడలే, సమ్ మోడలే. సో x = 3y = 5z. ఈ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. x/y = 3/1, y/z = 5/3. x is to y is to z ఏమవుతుంది? 3:1, 5:3. 3 5 జర్ 15, 5 1 జర్ 5, 1 3 జర్ 3. ఇదే ఆన్సర్. సో 15:5:3. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A/2 = B/3 = C/5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A:B:C. మీరు చూసినట్లయితే క్వశ్చన్స్ అన్నీ కూడా నేను కొంచెం డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్, న్యూ టైప్స్ ఉన్న క్వశ్చన్సే నేను సెకండ్ క్వశ్చన్ ఇస్తున్నాను. ప్రతిదీ కూడా ప్రతి టైప్లో ఒకటే క్వశ్చన్ ఇస్తున్నాను. సో మీకు ఎక్కువ మోడల్స్ కవర్ చేయడానికి ఈజీ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్లో A/2 = B/3 = C/5 ఇలాంటి క్వశ్చన్స్లో డైరెక్ట్గా A:B:C 2:3:5 అని వేసేయచ్చు. ఇలా డినామినేటర్లో ఇచ్చినప్పుడు రేషియోస్ ఈజీగా ఇవే వేసేయచ్చు. లేదంటే సాల్వ్ చేయాలనుకుంటే ఇప్పుడు A:B ఏమవుతుంది? 2:3 అవుతుంది. B:C ఏమవుతుంది? 3:5 అవుతుంది. సో సాల్వ్ చేయండి, చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. నేను చెప్పాను B రేషియో ఈక్వల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా వేసేయమని. సాల్వ్ చేసినా అదే వస్తుంది. 2 × 3 3 × 3 3 × 5, 2 × 3 6, 3 × 3 9, 3 × 5 15. 3 టేబుల్తో పోతుంది. 3 2 జర్, 3 3 జర్, 3 5 జర్. అగైన్ సేమ్ ఆన్సర్. సో అందుకని డినామినేటర్లో రేషియోస్ వచ్చినప్పుడు A/B = B/C = C/5 ఇలా వచ్చినప్పుడు డినామినేటర్స్లో ఉన్న వాల్యూస్ అన్ని డైరెక్ట్గా వాటి రేషియోస్కి ఈక్వల్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ A:B = B:C, then find the ratio of A⁴ is to B⁴. సో ఇలాంటి సమ్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. సో చూడండి, ఇప్పటివరకు మనము వాల్యూస్ చేసాము, కానీ ఇక్కడ జస్ట్ వాడు వాల్యూస్ ఇవ్వలేదు. సో ఎలా చేస్తాము? A/B = B/C. సో తర్వాత AC = B². సో B² అనేది మన దగ్గర AC అని ఉంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేయమన్నాడు. B⁴. B⁴ అంటే A⁴ is to B² ఇలా రాయొచ్చు కదా. సో A⁴ B² అంటే మన దగ్గర AC అని ఉంది. A² C². AC హోల్², దట్ ఈస్ A² C². A⁴లో 4లో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకో 2 ఉంటుంది. A² is to C² అది ఆన్సర్. సో చూడండి, ఏం చేయలేదు. సో వాడు A:B ఇచ్చాడు, B:C ఇచ్చాడు, రెండింటిని ఈక్వేట్ చేశాను. B² వచ్చింది. A⁴ is to B⁴ కనుక్కోమన్నాడు. B² మన దగ్గర ఆల్రెడీ ఉంది. సో నేను ఇక్కడ AC హోల్² B² బదులు
నేను ఏసీ రాశాను. సో తర్వాత ఏ పవర్ 4 ఈజ్ టు ఏ స్క్వేర్ సి స్క్వేర్, ఏ స్క్వేర్ ఏ పవర్ 4 క్యాన్సిల్ అయింది, ఏ స్క్వేర్ ఈజ్ టు సి స్క్వేర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1/3 ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 75% ఆఫ్ బి ఈక్వల్స్ టు 0.6 ఆఫ్ సి, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ఏబిసి. సో చూడండి, 1/3 ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 75% ఆఫ్ బి ఈక్వల్స్ టు 0.6 ఆఫ్ సి. సో ఫస్ట్ నేను ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తా, తర్వాత ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తా. 1/3 ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 75% అంటే 100 వేస్తాం. సో 25 3s are 25 4s are. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ బై బి ఈక్వల్స్ టు 9/4. ఇక్కడ ఉన్న 3 ఇటువైపు వస్తుంది, 3 3s are 9, 9/4 అవుతుంది. సో తర్వాత 75% ఆఫ్ బి అంటే 75/100 బి ఈక్వల్స్ టు 0.6ని 6/10 ఆఫ్ సి. సో 10 0 క్యాన్సిల్ అవుతుంది, 5 2s are 5 15s are 3 2s are 3 5s are. సో 5/2 ఆఫ్ బి ఈక్వల్స్ టు 2c వస్తుంది. బి బై సి, సి ఇటువైపు తీసుకొస్తే 4/5. మన దగ్గర ఏ ఈజ్ టు బి ఉంది, బి ఈజ్ టు సి ఉంది. సో చూడండి, ఏ ఈజ్ టు బి 9:4, బి ఈజ్ టు సి 4:5. ఇక్కడ బి వాల్యూ ఈక్వల్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 9:4:5. లేదు మన ప్రాసెస్లో చేసినా చేయొచ్చు, మీరు ట్రై చేయండి కావాలంటే, సేమ్ ఆన్సర్ వస్తుంది. 9:4:5 ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 12 and 18. ద థర్డ్ ప్రపోర్షనల్ ఆఫ్ 12 and 18. సో ఇప్పుడు థర్డ్ ప్రపోర్షనల్ అడిగాను. మీరు ఒకసారి స్టార్టింగ్లో చెప్పిన 3 ఫార్ములాస్ ఉన్నాయి ప్రపోర్షనల్లో. సో థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏంటి? సి. సి ఈక్వల్స్ టు ఏం చెప్పాను ఫార్ములా? సో ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే డి ఈక్వల్స్ టు, ఫోర్త్ ప్రపోర్షనల్ ఈజ్ డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ. ఫోర్త్ ప్రపోర్షనల్. థర్డ్ ప్రపోర్షనల్ సి ఈక్వల్స్ టు, థర్డ్ ప్రపోర్షనల్ సి ఈక్వల్స్ టు బి స్క్వేర్ బై ఏ. సో చూడండి, బి స్క్వేర్. సో ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాడు మనకి. ఒకటి దీన్ని ఏ అందాము, దీన్ని బి అందాము. బి స్క్వేర్ బై ఏ అంటే 18 స్క్వేర్ బై 12, దట్ ఈక్వల్స్ టు 18 into 18/12. 6 2s are 6 3s are 2 1s are 2 9s are. సి ఈక్వల్స్ టు 27. థర్డ్ ప్రపోర్షనల్ ఎంత అండి? 27. అదే మీన్ ప్రపోర్షనల్ అడిగాడు అనుకోండి, ఫార్ములా ఏమేస్తాము? బి ఈక్వల్స్ టు √/AC, డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ ఫోర్త్ ప్రపోర్షనల్, సి ఈక్వల్స్ టు బి స్క్వేర్ బై ఏ థర్డ్ ప్రపోర్షనల్, బి ఈక్వల్స్ టు √/AC ఈజ్ మీన్ ప్రపోర్షనల్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగాడు. ఇప్పుడే చెప్పాను ఫార్ములా, డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ. సో ఇచ్చిన వాల్యూస్లో 6a అవుతుంది, bc. సో డి ఈక్వల్స్ టు బీసీ బై ఏ ఫోర్త్ ప్రపోర్షనల్. బి అంటే 8, సి అంటే 9, ఏ అంటే 6. 3 2s are 3 3s are 2 1s are 2 4s are. డి 12. ఫోర్త్ ప్రపోర్షనల్ 12 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 6:x ఈక్వల్స్ టు 3:5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఇది ఒకటి మనం డైరెక్ట్గా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ ఒక స్టెప్ 6 into 5 ఆర్ ఈక్వల్స్ టు x into 3. 6 into 5 30. 30 ఈక్వల్స్ టు 3x. 3 1s are 3 10s are. x ఈక్వల్స్ టు 10 అవుతుంది. ఇదొక ప్రాసెస్. సో సెకండ్ ప్రాసెస్ ఏం చేద్దామంటే, నార్మల్గా మనం 6/x ఈక్వల్స్ టు 3/5. 6/x ఈక్వల్స్ టు 3/5 క్రాస్ మల్టిప్లై చేస్తే 3x ఈక్వల్స్ టు 30, దెన్ x ఈక్వల్స్ టు 10. 3 1s are 3 10s are. ఏదైనా అదే, సేమ్ ప్రాసెస్, సేమ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 1/125 ఈక్వల్స్ టు 1/25 ఈక్వల్స్ టు 1/5 ఈజ్ టు
1/x. So 1/125 is to 1/25 equals to 1/5 is to 1/x. సో మనం ఇది ఈక్వేట్ చేస్తే 1/125 by 1/25 ఈక్వల్స్ టు 1/5 by 1/x. సో డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది. సో ఇక్కడ 1/125 25/125 అవుతుంది. సో డినామినేటర్ న్యూమినేటర్కి వస్తుంది 1/25/125 అవుతుంది. ఇక్కడ x/5 అవుతుంది. సో క్యాన్సిల్ చేస్తే 25 1 జార్ 25 5 జార్ 5 క్యాన్సిల్, x ఈక్వల్స్ టు 1. లేదా మనం డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడే క్యాన్సిల్ చేయొచ్చు. డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతాయి. 25 5 జార్ 5 జార్, ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్స్ టు 1. మొత్తం క్యాన్సిల్ అయిన తర్వాత x వాల్యూ 1. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4? సో ఇన్వర్స్ రేషియో ఇది స్టార్టింగ్లో చెప్పాల్సిన కాన్సెప్ట్. సో ఇన్వర్స్ రేషియో ఎలా చేస్తామంటే ఎల్సిఎం తీసుకొని చేస్తాం. సో ఈజీగా ఇప్పుడు ఫస్ట్ నేను A:Bకి చెప్తాను. A:B అని ఉంది. దీని ఇన్వర్స్ రేషియో B:A అవుతుంది. ఇన్వర్స్ అంటే 1/A:1/B. సో ఇది B అటు సైడ్ వెళ్తుంది, A ఇటు సైడ్ వస్తుంది. సో B:A ఇన్వర్స్ రేషియో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము 3:5 తీసుకుందాం. దీని ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? 3:5 5:3. ఎప్పుడు ఇది ఈజీగా ఉంటుంది. 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఇన్వర్స్ రేషియో ఈజీగా ఇటు అటు మార్చి సరిపోతుంది. కానీ 3 ఉన్నప్పుడు మాత్రం సో ఇది ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఇది ఫాలో అవ్వాల్సి వస్తుంది. 2:3:4 ఇన్వర్స్ రేషియో అడిగాడు. ఇన్వర్స్ అంటే 1/2 1/3 1/4 ఇలా ఉన్నప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. 2 3 4కి ఎల్సిఎం 12 అవుతుంది. సో 12తో మల్టిప్లై చేయాలి. 1/2 ఇంటూ 12 1/3 ఇంటూ 12 1/4 ఇంటూ 12. 2 1 జార్ 2 6 జార్ 3 1 జార్ 3 4 జార్ 4 1 జార్ 4 3 జార్ 6 4 3. సో 2:3:4 ఇన్వర్స్ రేషియో 6:4:3. Next question. If 3 times speeds ratio is 12:15:20, then their times ratio is speed to time ratio ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి స్పీడ్స్ రేషియో 12:15:20 అయినప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుంది? దాని ఇన్వర్స్ అవుతుంది. 1/12 1/15 1/20. సో 15 12 15 20 ఎల్సిఎం 60 వస్తుంది. సో 60తో మల్టిప్లై చేయండి. 1/20 into 60. 12 1 jar 12 5 jar 15 1 jar 15 4 jar 23. 5:4:3 times ratio. Time ratio. Speeds ratio 12:15:20 అయినప్పుడు times ratio 5:4:3. Next question. Find the mixed ratio or compounded ratio. ఇలానే కాంపౌండెడ్ రేషియో కూడా అంటాడు. కాంపౌండెడ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి. తెలుగు వాళ్ళకి బహుళ నిష్పత్తి. 2:3 6:5 10:9 ఈచ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు. కాంపౌండెడ్ ఫ్రాక్షన్. సో 2/3 ఇంటూ 6/5 ఇంటూ 10/9 ఏమైనా క్యాన్సిల్ అవుతాయి. 3 1 జార్ 3 2 జార్ 5 1 జార్ 5 2 జార్ 8/9 or 8:9 ఆన్సర్. సో కాంపౌండెడ్ రేషియో బహుళ నిష్పత్తి. సో 3 రేషియోస్ ఇచ్చాడు. ఆ 3 రేషియోస్ యొక్క కాంపౌండెడ్ రేషియో అడుగుతున్నాడు, బహుళ నిష్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్. 24 is the antecedent of the ratio 3:5. Then find the consequent. నేను స్టార్టింగ్లో రేషియో కాన్సెప్ట్ చెప్పేటప్పుడు A:B అనే రేషియోకి ఫస్ట్ టర్మ్ యాంటిసిడెంట్ అవుతుంది, సెకండ్ టర్మ్ కాన్సిక్వెంట్ అవుతుందని చెప్పాను. సో ఇక్కడ 3:5లో యాంటిసిడెంట్ 24 అయినప్పుడు కాన్సిక్వెంట్ ఎంత అవుతుంది అంటున్నాడు. ఈ 3:24 ఎలా అయింది? 3 8 జార్ 24 5 8 జార్ 40 అయిపోయింది. సో 3:5లో యాంటిసిడెంట్ ఇచ్చాడు 24 అని, కాన్సిక్వెంట్ కనుక్కోమన్నాడు. సో యాంటిసిడెంట్
24 అంటే 324 అయింది. 3 8s are 24. సో 5 8s are 40. సో ఈజీ. నెక్స్ట్ సమ్. ఇక్కడ 72 is the consequent of the ratio 5:8. Then find the antecedent. సేమ్ ఇందాక దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక దాంట్లో యాంటిసిడెంట్ ఇచ్చి కాన్సిక్వెంట్ అడిగాడు, ఈ క్వశ్చన్లో కాన్సిక్వెంట్ ఇచ్చి యాంటిసిడెంట్ అడిగాడు. సో చూడండి, కాన్సిక్వెంట్ అంటే సెకండ్ టర్మ్, అంటే 5:8లో సెకండ్ టర్మ్ ఏది 8, 72 అయింది. 8 9s are 72. Then 5 9s are 45. Answer 45. Next question. In a class of 60 students, the ratio of boys and girls is 3:2. Then find the number of girls in the class. సో ఒక క్లాస్లో ఒక తరగతిలో 60 మంది విద్యార్థులు ఉంటే వాళ్ళలో అమ్మాయిలు అబ్బాయిల మధ్య రేషియో 3:2 అని ఇచ్చాడు. అయితే అమ్మాయిల సంఖ్య నెంబర్ ఆఫ్ గర్ల్స్ అడుగుతున్నాడు. సో చూడండి, ఇలాంటి క్వశ్చన్స్లో సో 60 అనేది టోటల్, రేషియో 3:2 బాయ్స్కి గర్ల్స్కి అడుగుతుంది నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో ఇక్కడ 60 అంటే 60/5 వేయచ్చా? ఎలా 5 వేసానంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ రేషియో యాడ్ చేశాను 5. మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ గర్ల్స్ కాబట్టి 2. ఒకవేళ నెంబర్ ఆఫ్ బాయ్స్ కావాలంటే ఇంటూ 3 వేస్తాను. ఇది నెంబర్ ఆఫ్ బాయ్స్కి, ఇది నెంబర్ ఆఫ్ గర్ల్స్కి. బాయ్స్ మనకు అవసరం లేదు, జస్ట్ ఎలా చేయాలో చెప్తున్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అడిగారు కాబట్టి 5 1s are 5 12s are 12 into 2 24 నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ 60 - 24 36. సో అలా అయినా చేయొచ్చు, లేకపోతే 5 1s are 5 12s are 12 into 3 36. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎ మిక్చర్ ఆఫ్ 120 kg, the ratio of copper and zinc is 5:3. Then find the weight of the copper in the mixture. సో 120 kg 120 kgల మిశ్రమంలో కాపర్ మరియు జింక్ యొక్క నిష్పత్తి 5:3 ఇచ్చినప్పుడు కాపర్ యొక్క బరువు కనుక్కోమంటున్నాడు. సో వెయిట్ ఆఫ్ ద కాపర్. సో 1 సేమ్ ఇందాక మనం ఏదో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా చేసామో టోటల్ యాడ్ చేసుకొని, సో ఇక్కడ 120/5:3 ఏమవుతుంది 8 అవుతుంది. 120/8 కావాల్సింది కాపర్ వెయిట్. కాపర్ రేషియో ఏంటి 5:3లో? 5:3లో కాపర్ ఈజ్ టు జింక్ అన్నాడు. క్వశ్చన్లో కాపర్ అండ్ జింక్, కాపర్ 5 into 5 8 1 4 2s are 4 3s are 12 0 2 1s are 2 15s are 15 5s are 75 kg. So the weight of copper in the given mixture is 75 kgs. Next question. The total price of a clock and radio is 26,000 rupees. The ratio of price of clock and radio is 8:5. Then find the price of radio. సో ఇక్కడ గడియారం మరియు రేడియో ధర రెండు కలిపి 26,000 అంటున్నాడు. అయితే క్లాక్ అలా గడియారం మరియు రేడియో వాటి మధ్య నిష్పత్తి 8:5 ఇచ్చినప్పుడు రేడియో ధర కనుక్కోమంటున్నాడు, ప్రైస్ ఆఫ్ రేడియో. సో చూడండి, సేమ్ 26,000 డివైడెడ్ బై టోటల్ వేయాలి. సో 8 + 5 13 అడుగుతుంది ప్రైస్ ఆఫ్ రేడియో ఇంటూ 5 వేయాలి, రేడియో కాబట్టి క్లాకు రేడియో. 13 1s are 13 2s are 2000 into 5, that is 10,000. 10,000 rupees is the price of radio. Next question. In a class of 72 students, the ratio between boys and girls is 7:5. Then how many boys are more than girls? ఇప్పటి వరకు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇస్తున్నాడు, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ బాయ్స్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఆ క్లాస్లో గర్ల్స్ కంటే బాయ్స్ ఎంతమంది ఎక్కువ మంది ఉన్నారని అడుగుతున్నాడు. 72 స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో. సో చూడండి, టోటల్ 72 డివైడెడ్ బై 7:5 ఈజ్ 12. ఎంత ఎక్కువ ఉన్నాడు, బాయ్స్ ఎంతమంది ఎక్కువ ఉన్నారు చూడండి, రేషియోలో 2 ఎక్కువ ఉంది. సో 5 కంటే 7 2 ఎక్కువ కాబట్టి ఇంటూ 2 వేయాలి. ఒకవేళ అదే నెంబర్ ఆఫ్ బాయ్స్ కనుక్కోమన్నారంటే ఇంటూ 7 వేస్తాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కనుక్కోమన్నారంటే ఇంటూ 5 వేస్తాం. సో 12 1s are 12 6s are 72, 6 into 2 12.
సో ఈ క్లాస్లో 72 స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో 7:5 రేషియోలో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆర్ మోర్ దెన్ గర్ల్స్ ఇస్ 12 మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ విలేజ్ the total number of votes is 75,000. The ratio between winner and the loser is 16:9. Then find the number of majority votes poll to the winner. సో ఇక్కడ సేమ్ అంతే, డిఫరెన్స్ అడుగుతున్నాడు. విన్నర్కి పోలైన ఓట్స్ కాదు, మెజారిటీ అడుగుతున్నాడు. మెజారిటీ అంటే ఇప్పుడు ఒక ఓటరు గెలిచిన వాడు 100 ఓట్లతో గెలిచాడు అనుకోండి, ఓడిన వాడికి 80 వచ్చాయి. సో గెలిచిన వాడి మెజారిటీ ఎంత? 20 ఓట్లు. 20 ఓట్స్ ఆర్ మెజారిటీ. సో ఇక్కడ చూడండి 75,000 సేమ్ ప్రాసెస్, 7,500 ఓట్స్ డివైడెడ్ బై టోటల్ రేషియోలో 16:9 అంటే 25 ఇంటూ డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో చూడండి 9కి 6కి డిఫరెన్స్ ఎంత? 7. 25 1 జార్ 25, 3 జార్ 3, 7 జార్ 21, 2100 మెజారిటీ ఓట్స్ పోల్ టు ద విన్నర్. సో గెలిచిన వాడు 2100 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఈ క్వశ్చన్లో ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ద రేషియో ఈజ్ 11:5. ఇఫ్ మిక్చర్ కంటైన్స్ 60 liters ఆఫ్ వాటర్ దెన్ వాట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్. ఇందాక ఇచ్చిన క్వశ్చన్కి ఇక్కడ క్వశ్చన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక టోటల్ క్వాంటిటీ ఇస్తున్నాడు, ఏదో ఒక క్వాంటిటీని కనుక్కోమంటున్నాడు రేషియో ఇచ్చి. కానీ ఇక్కడ రేషియో ఇచ్చాడు, ఒక క్వాంటిటీది మాత్రమే వాల్యూ ఇచ్చాడు, టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఒక మిశ్రమంలో పాలు మరియు నీరు మధ్య నిష్పత్తి 11:5. అయితే ఆ మిశ్రమంలో 60 లీటర్ల నీరు కలిగి ఉన్నట్లయితే మొత్తం మిశ్రమము ఎన్ని లీటర్లు కలిగి ఉంది అని అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ 11:5 ఇచ్చిన రేషియో అంటే మిల్క్ వాటర్ 5 ఇచ్చాడు, అంటే 5 వాల్యూ అంటే వాటర్ ఇచ్చాడు. వాటర్ ఎన్ని లీటర్స్ అండి? 60 లీటర్స్. సో ఇది ఎలా అయింది? 5 12 జార్ 60. అప్పుడు టోటల్ మిక్చర్ ఏమవుతుంది? 16 12 జార్ 192 లీటర్స్. టోటల్ మిక్చర్ 192 లీటర్స్. సో ఈవెన్ ది బేసిక్ క్వశ్చన్స్ మన రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి చాలా బేసిక్ క్వశ్చన్స్ చేశాను ఇవాళ. సో డిఫికల్టీ లెవెల్ అలా నేను ప్రతి సెషన్కి పెంచుతూ వెళ్తాను. నేను అలాగే రేషియో అండ్ ప్రపోర్షన్ కాన్సెప్ట్స్ అన్నీ అయిపోగానే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్సీ గ్రూప్ డి కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ సాల్వ్ చేస్తాను. మీరు తప్పకుండా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్, క్లాస్ నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ.